ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ వీళ్ళు సరదాగా ఒక రైడ్కి వెళ్దామని చెప్పి రైడ్కి అయితే స్టార్ట్ అయ్యారు. కాసేపటికి కొంత దూరం వెళ్ళిన తర్వాత కట్ చేస్తే ఒక అమ్మాయి నడవలేని పరిస్థితిలో నడుచుకుంటూ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నన్ను ఇద్దరు రేప్ చేశారు, నాకు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి అడ్మిట్ అయింది. హాయ్, నేను బాబీ. ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే చివరి వరకు చూడండి. అయితే ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఇది చెన్నైలో జరిగింది. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి సరదాగా రైడ్కి వెళ్దాం అనుకున్నారు. అనుకున్నట్టుగానే రైడ్కి అయితే స్టార్ట్ అయ్యారు. వాళ్ళు అనుకున్న ప్లేస్కి అయితే వెళ్తూ ఉంటే వాళ్ళ వెనక ఒక బైక్ మీద ఒక ఇద్దరు అయితే ఫాలో అవుతున్నారు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఐడెంటిఫై చేశాడు అబ్బాయి. వెంటనే వీళ్ళంతా కూడా డిసైడ్ అయిపోయారు ఏంటి అంటే ఎవరో మమ్మల్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళు తాగి ఉన్నారు అని. అక్కడి నుంచి ఎలాగైనా వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళిపోవాలని చెప్పి అబ్బాయి ఏం చేశాడంటే కొంచెం స్పీడ్ పెంచి యాక్సిలరేటర్ ఇచ్చాడు. కొంచెం స్పీడ్ పెంచి ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనుకున్న టైంకి స్కిడ్ అయిపోయి పడిపోయారు అనమాట. ముగ్గురు కూడా కింద పడిపోయారు. పడిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు రావడం అబ్జర్వ్ చేసి భయపడి మళ్ళీ తిరిగి ఫాస్ట్గా అబ్బాయి బండి తీసి స్టార్ట్ చేశారనమాట. ఈ లోపల ఒక అమ్మాయి అయితే ఎక్కేసింది, ఇంకొక అమ్మాయి అయితే బండి ఎక్కలేకపోయింది. ఇంకా ఏం చేయాలో తెలియక భయపడి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఈ అమ్మాయిని ఇక్కడ వదిలేసిన అమ్మాయిని ఆ ఇద్దరు ఎదవలు ఎవరైతే ఉన్నారో వెనక నుండి వస్తున్న వాళ్ళు ఆ దగ్గరలోనే ఒక నదిలా ఉంటే ఆ నది దగ్గరికి తీసుకెళ్ళి రేప్ చేసేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. చూడండి, ఇక్కడ చిన్న అదృష్టం ఏంటి అంటే ఆ అమ్మాయిని చంపలేదు. ఆ దెబ్బలతోని ఆ బాధతోనే ఆ అమ్మాయి నెమ్మదిగా నడుచుకుంటా ఒక 12-14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అడ్మిట్ అయిపోయింది అనమాట. అడ్మిట్ అయ్యి జరిగిన విషయం అంతా సో అంతా మొత్తం అమ్మాయి అక్కడ చెప్పిన తర్వాత వెంటనే డాక్టర్స్ రెస్పాండ్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ చేసి అమ్మాయిని కొంచెం హెల్త్ స్టేబుల్గా ఉండేలా చేసి అక్కడ దగ్గరలో మహిళా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆ పోలీసులు రావడం, వెంటనే 4 టీముల కింద డివైడ్ అయ్యి అమ్మాయి చెప్పిందంతా విని మొత్తం పట్టుకోవడానికి అయితే టీములు పంపించారు. అది మండే జరిగింది. ఆ ట్యూస్డే వచ్చేసరికి వాడిని ఎవరినైతే ఉన్నారో అందులో ఒక పర్సన్ అయితే పట్టుకున్నారనమాట. ఆ పర్సన్ వాడి ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇంకా దొరకలేదు. ఆ పట్టుకున్న పర్సన్తో ఇప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అనమాట, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఎవరినైతే పట్టుకున్నారో వాడి పేరు కక్కా బాలాజీ. వీడి మీద ఇంతకు ముందే క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పోలీస్ ఆఫీసర్ అయితే చెప్పారు. ఇలాంటి వాళ్ళని నార్మల్గా లోపలేయడం కాకుండా వేరే స్టైల్లో ట్రీట్మెంట్ ఉంటే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నా. ఇది జరిగిన స్టోరీ. అయితే చూడండి, మన ఇండియాలో రోజుకి 80-90 రేపులు అవుతున్నాయి అంటే చూడండి. అంటే ఇది ఇయర్ తగ్గుకుంటూ వస్తే గవర్నమెంట్ వీటి మీద ఫోకస్ చేసింది, కంట్రోల్ చేస్తుంది అనుకోవచ్చు. కానీ యావరేజ్గా అది మెయింటైన్ చేసుకొని వచ్చేస్తుంది అనమాట. దీన్ని బట్టి చూస్తే గవర్నమెంట్ ఎక్కడ కూడా పెద్దగా భయపడట్లేదు. ఎవడు కూడా ఇలాంటి తప్పులు చేయడానికి పనిష్మెంట్లు గట్టిగా లేవని అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎలా వదిలేస్తే ఇంకా ఫ్యూచర్లో దారుణంగా తయారవుద్ది అయితే నేను అనుకుంటున్నాను. స్టోరీ అయితే ఇది. కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే అనుకుంటున్నా. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.